శ్రీమాత్రే నమః. మీ జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగాలనుకుంటున్నారా? మీ జుట్టు పొడవుగా పెరగాలంటే కొబ్బరి నూనెలో ఇవి కలిపి తలకు పట్టిస్తే చాలు. మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలన్నా ఈ నూనె తప్పనిసరిగా వాడాలి. వెంట్రుకలు ఊడడం ఆగిపోయి మంచి పెరుగుదల ఉంటుంది. పూర్వం రోజుల్లో అందరికీ పొడవాటి వెంట్రుకలు ప్రతి ఒక్కరికి ఉండేవి. ఇప్పుడు చూద్దామన్నా ఎక్కడా కూడా మనకి పొడవాటైన జుట్లు వెంట్రుకలు కనిపించడం లేదు. ఎక్కడో అరుదుగా కనిపిస్తున్నాయి. పూర్వం రోజుల్లో అయితే తలస్నానం చేసేటప్పుడు తలకి ఆముదం పట్టించి 1-2 రోజులు తలంటుకు పోసుకునేవారు. ఆముదం పట్టించేసి అలాగే ఉంచుకొని 2 డేస్ తర్వాత హెడ్ బాత్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో అంటే అప్పుడు వాళ్ళకి కుదిరింది. ఇప్పుడు వాళ్ళు చాలా బిజీ లైఫ్ వల్ల కుదరడం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ బిజీ లైఫ్ కావడంతో జుట్టును అంతగా పట్టించుకోవడం లేదు. మీ జుట్టు ఆరోగ్యంగా సిల్కీగా ఉండాలి అన్నా అలాగే పొడవైన జుట్టు కోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ముందుగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. మెంతులు మీ జుట్టుకు బంగారంతో సమానం అని మీకు తెలుసా? మెంతులను ఒకరోజు ముందుగా నీళ్ళల్లో నానబెట్టి ఓవర్ నైట్ అలాగే ఉంచేసి తెల్లవారిన తర్వాత ఆ మెంతుల్ని వాటర్ని సెపరేట్ చేసి మెంతుల్ని మిక్సీలో వేసి అలాగే పెరుగు కొంచెం వేసి ఆ పేస్ట్ని తలకు పట్టించి 1 గంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మెంతుల్ని వచ్చిన వాటర్తో అదే వాటర్లో షాంపూని మిక్స్ చేసి మీ తలకు కనుక హెడ్ బాత్ చేసేటప్పుడు కనుక అప్లై చేసుకొని స్నానం చేశారంటే జుట్టు చాలా మృదువుగా సిల్కీగా తయారవుతుంది. ఈ విధంగా వారానికి 1 లేదా 2 సార్లు కనుక చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మనం హోమ్ మేడ్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అందులో కొబ్బరి నూనె, మెంతులు, అలోవెరా, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, మందారం పువ్వులు ఇవన్నీ కావాలండి. ఇప్పుడు మనం ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక మందపాటి కళాయిని తీసుకొని అందులో కొబ్బరి నూనె వేసి కొంచెం కొబ్బరి నూనె గోరువెచ్చన అయ్యేదాకా ఉండాలి. ఆ తర్వాత కొబ్బరి నూనె గోరువెచ్చన అయిన తర్వాత అందులో అలోవెరా, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మెంతులు, మందారం పువ్వులు అన్నీ వేసి ఆ నూనెలో బాగా మరగనివ్వాలి. నూనె వచ్చేసి కలర్ మారుతుంది, గ్రీన్ కలర్ అలా కలర్ మారుతుంది. అప్పుడు మనకి హోమ్ మేడ్ ఆయిల్ తయారైనట్లయితే ఈ ఆయిల్ని మనం సెపరేట్ చేసుకోవాలి. కలర్ మారినప్పుడు మనకు నూనె తయారైనట్లే. నూనెలో వేసిన కరివేపాకు, ఆకులు, పువ్వులు మనం చేతితో నలిపితే క్రిస్పీగా చప్పుడు వచ్చినప్పుడు మనకు పూర్తిగా నూనె తయారైనట్లే. ఈ నూనెని గాజు డబ్బాల్లో లేదా ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్టోర్ చేసుకున్న నూనె మనం కనీసం ఒక 6 months వరకు ఉపయోగపడుతుంది. మనం స్టోర్ చేసుకునే గాజు డబ్బా అయితే చాలా మంచిది. అదైతే నిల్వ ఎక్కువగా ఉంటుంది. 6 months అయినా పాడవకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది. అప్పుడప్పుడు అయితే ఫ్రెష్గా ఉంటుంది. కానీ మీ హెయిర్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మెంతులతో కొన్ని చిట్కాలు ఉన్నాయండి. మెంతుల్ని ఓవర్ నైట్ నీళ్ళల్లో నానబెట్టేసి మీకు కనుక ఈ బిజీ లైఫ్ స్టైల్లో కుదరడం లేదనుకుంటే మెంతుల్ని ఒక 3 days ముందు గ్లాసు కంటైనర్లో స్టోర్ చేసి ఉంచితే 3 days తర్వాత అదంతా బాగా నానిపోయి గుజ్జుగా అవుతుందండి. దాన్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసి మనం కనుక పిండినట్లయితే ఒక జెల్ వస్తుంది. ఆ జెల్ని కనుక మన తలకి పట్టించి 1 గంట తర్వాత స్నానం చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఇది కనుక వారానికి 2-3 సార్లు కనుక ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మీరు కనుక ఈ హోమ్ మేడ్ ఆయిల్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా వర్క్ అవుతుంది. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్
కావాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.